అయితే మనం S-400 గురించి మాట్లాడుకునేటప్పుడు మెయిన్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అతనే మనోహర్ పారికర్. మనోహర్ పారికర్ గారి పాత్ర S-400 మిసైల్ వ్యవస్థను భారత్కు తీసుకురావడంలో ఎంతో కీలకమైంది. ఆయన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే ఈ వ్యవస్థ కొనుగోలులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ S-400 లాంటి మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ని పొందాలి అంటే అమెరికా లాంటి దేశాల నుండి ప్రెజర్ రావటం ఖాయం. అయినా కూడా పారికర్ గారు మన భారతదేశ భద్రతే ముఖ్యమని ఈ అగ్రిమెంట్ని ముందుకు నడిపారు. 2015-16లో రష్యాతో జరిగిన హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్స్కి అటెండ్ అయ్యి S-400ని ఇండియాకి తీసుకురావడానికి పారికర్ గారు చాలా కష్టపడ్డారు. పారికర్ గారి సూచనల మేరకు 2016లో మోదీ గవర్నమెంట్ రష్యాతో $5.43 బిలియన్ అగ్రిమెంట్ చేసుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 40,000 కోట్లు. ఈ అగ్రిమెంట్ చేసుకున్న టైంలో అపోజిషన్ అండ్ పబ్లిక్ కూడా దీన్ని అపోజ్ చేశారు. ఎందుకంటే ట్యాక్స్ అమౌంట్ అంతా ఇలా మిసైల్స్ మీద వేస్ట్ చేస్తున్నారని. అయినా కూడా మోదీ గవర్నమెంట్ వెనక్కి తగ్గలేదు. మనోహర్ పారికర్ గారు రష్యాతో చాలాసార్లు చర్చలు జరిపి మిగతా దేశాలు S-400 కొనుగోలు చేసిన ఖర్చు కంటే తక్కువ ఖర్చు చేసి మరీ S-400 మిసైల్స్ని ఇండియాకి తీసుకువచ్చేలా చేశారు. ఈ రోజు మనం పాకిస్తాన్ నుండి వచ్చిన అటాక్స్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామంటే ఆ రోజు మనోహర్ పారికర్ గారు చేసిన కృషి మాత్రమే. థ్యాంక్ యూ పారికర్ జీ అండ్ జై హింద్.